కాంగ్రెస్ టీడీపీ సిబిఐ ఎన్ని కుట్రలు చేసినా జగన్ కు ప్రజలపై ప్రేమ రక్షణ కవచం ఉందని వైఎస్ భారతి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. దేవుని దయ ప్రజల మద్దతుతో త్వరలోనే జగన్ బయటకు వస్తారని వైఎస్ భారతి చెప్పారు. ఈ రోజుకి జగన్ ను అరెస్టు చేసి 45 వారాలు అవుతోంది. ఈ 45 వారాల్లో రాజకీయ నాయకుల సిబిఐ అధికారుల దురహంకారాన్ని, కఠినత్వాన్ని, అవకాశవాదాన్ని చూశాం. కానీ అంతకంటే లెక్కలేనన్ని ఎక్కువ రెట్లు దేవుని ప్రేమ, దయ, ఆదరణ, దీవెన, ప్రజల తోడు, సహకారం, కష్టాల్లో ఉండే సాటి మానవులమైన మా పట్ల వారు చూపిన ప్రేమ, ఆప్యాయతలు చూశాం. ఈ రోజు వెనక్కి తిరిగి ఈ 45 వారాలు చూస్తే జగన్ ధైర్యం, మనోనిబ్బరం, దేవుని మీద జగన్ కు ఉండే నమ్మకం, ప్రజల పట్ల జగన్ కు ఉండే కమిట్మెంట్, ఎంచుకున్న దారిలో ఆయన కనపరిచిన విశ్వసనీయత, రాష్ట్ర సామాన్య ప్రజలు కనబర్చిన అసామాన్య మానవత్వం వెల్లడయ్యాయి. అంతేకాదు ఢిల్లీ అహంకారానికి తలవంచే ప్రసక్తే లేదని నాయకులు భయపడవచ్చు. కానీ మేము భయపడేది లేదని రుజువు చేశారు ప్రజలు. దివంగత నేత వైఎస్సార్ గారి కుటుంబం పట్ల ప్రజలు చూపిన అపారమైన ప్రేమ నా కళ్లకు కనబడుతోంది. చీకటిలో వెలుగు ప్రకాశించడం అంటే ఇదేనేమో. ఈ 10 నెలలుగా దేశంలో అందరికీ అర్థమవుతోంది ఎవరు అక్రమాలకి పాల్పడుతున్నారు. ఈ 10 నెలల్లో ఎన్నో నిజాలు బయటపడ్డాయి. నిజం నిప్పులాంటిది, దాన్ని దాచిపెట్టలేం అని పెద్దలు ఊరికే అనలేదు. చంద్రబాబును విచారణ చేయడానికి తగిన బలగాలు లేవు అన్న సిబిఐ యూపీఏ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్న ఒక్కరోజులోనే డీఎంకే నాయకుల ఇళ్ల మీదకి సోదాలు జరపడానికి బలగాలను పంపింది. ఎంఆర్ సంస్థకు ఎకరం 2 కోట్ల విలువైన భూములను అతి చౌకగా 29 లక్షలకే కట్టబెట్టిన బాబు గారిని అసలు ప్రశ్నించకుండా ఎంఆర్ విచారణ ముగించిన సిబిఐ పన్నులతో, కరెంటు కోతలతో ప్రజలను అష్ట కష్టాలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానంలో కాపాడిన బాబు గారిని ఎందుకు పిలవలేదో ప్రజలకు కళ్లకు కట్టినట్టు నిజాలను దేవుడు వెలికితీశాడు. సిబిఐ అవలంబిస్తున్న కక్షపూరిత ధోరణి కూడా బయటపడింది. 2012 అక్టోబర్లో సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ ను అడ్డుకోవడానికి జగన్ కు సంబంధించి 7 అంశాల మీద విచారణ చేయవలసి ఉంది అన్నారు. మరి అదే సిబిఐ 2012 డిసెంబర్లో ఇక్కడ హైకోర్టులో సిఆర్పిసి 164(2) ప్రకారం 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయకపోతే స్టాట్యుటరీ బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో మాట మార్చి మేము జగన్ ను అరెస్టు చేసింది 7 అంశాలలో కాదు, కేవలం వాన్పిక్లోనే. వాన్పిక్లో ఛార్జ్షీట్ వేశాం కాబట్టి జగన్ కు బెయిల్ ఇవ్వరాదు అని అనడం ద్వారా సిబిఐ అధికారులు వాళ్ల కుట్రను వాళ్లే బయట పెట్టుకున్నారు. అంతవరకు ప్రజలలో ఎవరికన్నా ఈ సిబిఐ అధికారులకు విశ్వసనీయత, పారదర్శకత ఏదో ఒక కోశాన ఉందేమో అనుకున్న వారికి కూడా దేవుడు వారి మోసాన్ని, కుట్రను బయటపెట్టాడు. మరి కాంగ్రెస్ పెద్దలను మెప్పించి దొడ్డిదారిన పదోన్నతులు పొందాలని ఇలా చేస్తున్నారో, లేక చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకుని ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారో అన్న నిజం ఒక్కటి ఇంకా బయటపడాల్సి ఉంది. మొన్న ములాయం గారు అన్నారు, ఈ ప్రభుత్వంతో పెట్టుకుంటే 1000 పడగలతో సిబిఐని పంపుతారు, జైల్లో పెడతారు అని. వారు ఆడించినట్లు ఆడితే మంత్రి పదవి ఇస్తారు, ముఖ్యమంత్రిని చేస్తారు అని ఆజాద్ గారు అన్నది అక్షరాల నిజమని ఈ 10 నెలలో దేవుడే నిరూపించాడు. అరెస్టు చేసి 10 నెలలు దాటింది. అటు ప్రసాద్ అన్న కుటుంబం, ఇటు మోపిదేవి గారి కుటుంబం, బ్రహ్మానందరెడ్డి గారి కుటుంబం, మా కుటుంబం, ఇలా అందరూ బెయిల్ వచ్చి మా వాళ్లు ఇంటికి రావాలని 1000 కళ్లతో ఎదురుచూస్తుంటే, ఆడవాళ్లు, పిల్లలు ఇంతగా కాచుకుని ఎదురు చూస్తూ ఉంటే, బెయిల్ అనేది ప్రతి భారత పౌరుడి హక్కు అని మన రాజ్యాంగం చెబుతూ ఉంటే, ఇలా మగవాళ్లను లోపల పెట్టి సిగ్గు లేకుండా ఆడవాళ్లతో, పిల్లలతో వీరు పోరాటం చేయడం బాధాకరం. ధైర్యం ఉంటే జగన్ ను బయట ఉంచి పోరాడాలి, అంతేకాని ఇలా అధికారం వెనక దాక్కొని పోరాటం చేయడం మంచి పని కాదు. మొన్న ఊరికి వెళ్లినప్పుడు అందరూ వచ్చారు. అమ్మా, సార్ను చూసి 10 నెలలు దాటింది, ఇంకా మేము చూడకుండా ఉండలేము అని. కొన్ని రోజుల క్రితం షర్మిల దగ్గరకు వెళ్లినప్పుడు ఎంతో మంది, అమ్మా మాకు జగనన్న కావాలి, అమ్మా మేము చాలా కష్టాల్లో ఉన్నాము కానీ జగనన్న మీద నమ్మకంతో ఉన్నాము, అమ్మా జగన్ను దేవుడు తొందరగా బయటకు తీసుకురావాలి. రాష్ట్రానికి ఇంత మేలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారి కొడుకును అన్యాయంగా జైల్లో పెట్టారు. అందుకే ఈ అన్యాయానికి ప్రతిగా మనకు వర్షం లేదు, కరెంటు లేదు. మేమంతా మీతోనే అమ్మా,
ఓటు వేయడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. మీరు భయపడకండి, మేమున్నాం జగనన్న కోసం అని అన్నారు. అరెస్ట్ అయి నిర్బంధంలో ఉండి 10 నెలలు అయినా ప్రజలు జగన్ను ఎంతగా తమ హృదయాలకు హత్తుకున్నారు. ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా, ఒక మనవడిలా ప్రేమిస్తున్నారు. ఇది నిజంగా జగన్కు దేవుని దయ, ఆశీర్వాదమే. ఈ ప్రజల ప్రేమే జగన్కు రక్షణ కవచం. కాంగ్రెస్, టీడీపీ నాయకులు, సీబీఐ అధికారులు వారు కేవలం మానవ మాతృలమని, దేవుని ప్రణాళికను ఎవ్వరూ ఆపలేరు అని తెలుసుకునే రోజు కోసం నేను దేవుని ఎదుట మౌనంగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు, దేవుని దయకు సదా కృతజ్ఞతతో వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.